వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు తల్లిదండ్రులు చాలా గర్వంగా చెప్పుకునేవారు, మా అబ్బాయి ఇంజనీర్, మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది అని చెప్పి. వేల మంది, లక్షల మంది ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ మనకి కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్ అందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, మనం చదువుతున్న ఇంజనీరింగ్ విద్య ఇండస్ట్రీ డిమాండ్స్ కి అనుగుణంగా ఉందా లేదా, పిల్లలకి ఉద్యోగం వస్తుందా రాదా, తర్వాత వాళ్ళ భవిష్యత్ ఏమిటి అనే బెంగ, ఒక ఆందోళన మొదలైంది. ఒక కాలేజ్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ని, ఒక బిఎస్ ప్రోగ్రామ్ ని యాక్సెంచర్ వారి సారథ్యంలో టాలెంట్ స్ప్రింట్ అనే ఒక ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ తోడ్పడుతూ AEDP అనే కార్యక్రమం మొదలైంది. వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్, యుఎస్ బిఎస్ ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ VVISM లో టాలెంట్ స్ప్రింట్, a part of Accenture వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ UGC అప్రూవ్డ్ AEDP ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4-year BS in కంప్యూటర్ సైన్స్, UGC అలైన్డ్. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనం ఎన్నో సంస్థలతో, ఎన్నో కళాశాలలతో అనుసంధానం అయ్యి ఇలాగే ప్రాక్టికల్ ట్రైనింగ్ అందరికీ ఇస్తూ వస్తున్న టాలెంట్ స్ప్రింట్ అసోసియేట్ డైరెక్టర్ రజనీకాంత్ గారితో మాట్లాడబోతున్నాం. వెల్కమ్ సార్. నమస్కారం. నమస్కారం. ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ప్రతి సంవత్సరం వస్తున్నారు సార్ బయటికి? మనకు తెలిసి హౌ మెనీ లాక్స్, థౌజండ్స్ చెప్పచ్చా ఏమన్నా మనం? క్లోజ్లీ ఒక 1,50,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మన తెలుగు స్టేట్స్ నుంచి వస్తున్నారండి. బట్ దాంట్లో ఎంతవరకు జాబ్ రెడీ ఉన్నారు అనేది ఒక క్వశ్చన్. రైట్. చాలా వరకు ఏమవుతుందంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కాలేజ్లో జాబులు రాక బయట మళ్ళీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మళ్ళీ ఒక 2 నెలలు, 6 నెలలు, సంవత్సరము, 1,00,000-1,50,000 టైం డబ్బులు స్పెండ్ చేసి ట్రైనింగ్ తీసుకొని అప్పుడు వాళ్ళు అప్ స్కిల్ అయ్యి జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నారు. అవును. ఈ పర్టికులర్ స్కిల్ గ్యాప్ ఫిల్ చేయడానికి, ఏదైతే అకాడమిక్స్ ప్లస్ ఇండస్ట్రీ మధ్య ఏదైతే స్కిల్ గ్యాప్ ఉందో అది ఫిల్ చేయడానికి మేము ఒక ప్రోగ్రామ్తో వచ్చాము. AEDP ప్రోగ్రామ్, అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. అవును. ఇది ఫ్యూచర్ ఆఫ్ ది టెక్ ఎడ్యుకేషన్. ఎందుకు అని అంటే దీంట్లో అకాడమిక్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు, అలానే ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో అండ్ ఈ సిలబస్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఏదైతే మనం కరికులం ప్రిపేర్ చేస్తున్నామో ఈ యూనివర్సిటీస్కి ఆర్ ఈ కాలేజెస్కి, అప్పుడు కూడా ఇండస్ట్రీ నుంచి పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. రైట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీకి కావాల్సిన రిలవెంట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ స్కిల్ సెట్స్ కూడా మనము యాడ్ చేయగలుగుతుంది కరికులంలో. ఆ తర్వాత ఎప్పుడైతే మనం డెలివరీ స్టార్ట్ చేస్తామో, టీచింగ్ స్టార్ట్ చేస్తామో, అప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ వరకు కాలేజ్ ఇన్స్ట్రక్టర్స్ టీచ్ చేస్తారు. అండ్ మోర్ ఫోకస్డ్ ఆన్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే కావాలో అది ఇండస్ట్రీ నుంచి వచ్చి టీచ్ చేస్తారు. ఓకే. ఎక్స్పర్ట్స్ వచ్చి టీచ్ చేస్తారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ ఇండస్ట్రీ వాళ్ళ నుంచి డైరెక్ట్గా నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రైట్స్ కోడింగ్ పర్ఫెక్ట్గా ఎలా రాయాలి అనేది ఇన్స్పెక్షన్ నుంచి నేర్చుకుంటున్నారు స్టార్టింగ్ నుంచి. రైట్. అండ్ మనము చాలా రూల్స్ ఫాలో అవుతాం ఆర్గనైజేషన్స్లో. ఇండస్ట్రీస్లో ఎప్పుడైతే కోడింగ్ రాస్తున్నామో చాలా రూల్స్ ఫాలో అవుతాం. ఆ రూల్స్ అన్ని వాళ్ళు ఇక్కడే నేర్చుకుంటారు. ఓకే. సో కోడ్ బెటర్గా ఎలా రాయాలి, రీయూజబుల్గా ఎలా రాయాలి అనేది డైరెక్ట్గా ఇండస్ట్రీ వాళ్ళ నుంచే నేర్చుకుంటున్నారు. సో అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కొంతవరకు ఇది ల్యాగ్ అవుతుంది. రైట్ రైట్ రైట్. సో అది ఒకటి బెనిఫిట్ అండి ఈ ప్రోగ్రామ్ వల్ల. అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా ఇన్కార్పొరేట్ చేశాం కాబట్టి ఎప్పుడైతే కాలేజ్ నుంచి బయటకు వస్తారో అప్పుడు వాళ్ళకి జాబ్ రెడీ స్కిల్ సెట్ అనేది ఉంటుంది. ఇంజనీర్స్ బయటకు వచ్చాక ఇంటర్వ్యూ అవ్వగానే ఇమీడియట్ గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవ్వకపోవచ్చు. అవును. మరి కారణం ఏంటండి? ఇంకా కూడా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో ఈ అవసరాన్ని గుర్తించకపోవడానికి? అంటే జనరల్ గా ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రోగ్రామ్ చూసుకుంటే సిలబస్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవ్వదు. లైక్ 4 years 5 years ఒకసారి చేంజ్ అవుతుంది. బట్ మనం టెక్నాలజీస్ చూసుకుంటే లాస్ట్ ఒక 1.5 year బ్యాక్ మనం AI అని విన్నాం, తర్వాత GenAI అని విన్నాం, ఇప్పుడు ఏజెంటిక్ AI అని వింటున్నాం. సో ఇప్పుడు కరెంట్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 3 years 4 years డిగ్రీ అయిపోయేసరికి ఏ వస్తుందో మనకు కూడా తెలియదు.
సో వీ హ్యావ్ టు బి ఫ్యూచర్ రెడీ. ఆ బేస్ మీద బేసిక్ స్కిల్ సెట్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి, ఆ టెక్నాలజీ నేర్చుకోవడానికి ఈ కరిక్యులంలో మొత్తం ఇన్కార్పొరేట్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇండస్ట్రీ డిమాండ్స్కి ఈ గ్రాడ్యుయేట్స్ రెడీగా లేరని, అది మెయిన్లీ సిఎస్ స్టూడెంట్స్కి వర్తిస్తుందని చెప్పొచ్చా, లేక ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ప్రాబ్లమ్? బికాస్ మెకానికల్ కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రీమ్, సివిల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఉందో లేదో అంటే ఉన్నా కూడా దానికి అంత ఏంటి అవసరం, డిమాండ్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. సిఎస్ అంటారు అందరూ. మనం ఒక 10 years బ్యాక్ వెళ్తే, ఆ 10-15 years బ్యాక్ వెళ్తే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అంటే హై ఇన్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. సిఎస్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఎవ్రీవన్ అందరికీ స్కోప్ ఉంది కంప్యూటర్ సైడ్ షిఫ్ట్ అవ్వడానికి. అండ్ ఈ షిఫ్ట్ మనం చూసాం. లైక్ చాలా వరకు పెద్ద ఆర్గనైజేషన్స్లో సివిల్ ఇంజనీర్స్ సిఇఓస్ లాగా కానీ సిటిఓస్ లాగా కానీ పనిచేశాడు. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి కంప్యూటర్ స్కిల్ సెట్కి సంబంధం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇంజనీరింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో నేను విన్నది ఏంటంటే నీట్ డ్రాప్ అవుట్స్ కూడా ఈ వివిఐఎస్ఎంలో ఉండే ఏఈడిపి ప్రోగ్రాంలో మనకి అదర్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా దీనికి వచ్చి ఒక మెయిన్ స్ట్రీమ్లో మర్జ్ అవ్వడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇది. అవును, బేసిక్గా ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ మల్టిపుల్ స్ట్రీమ్స్. ఎంసెట్ రాకపోతే జేఈఈ రాస్తారు, లేదంటే ఎంసెట్ రాస్తారు. ఎంసెట్ రాకపోతే ఇంకో డిగ్రీ చేసుకోవచ్చు అని. బట్ బైపీసీ వాళ్ళకి ఏంటి అంటే నీట్ రాయాలి. అలా అక్కడ ఎవరైనా కెరియర్లో ఫర్దర్గా వెళ్ళలేని వాళ్ళకి కూడా ఈ కోర్సు యూజ్ అవుతుంది. ఎందుకంటే మేము చెప్పేది బేసిక్స్ నుంచి చెప్తాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 2 years మ్యాథమెటిక్స్ కంప్లీట్ దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏఐ డేటా సైన్స్ అనేది మనం టీచ్ చేస్తున్నాం కాబట్టి బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. సో వీళ్ళు 2 years కొంచెం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్కి కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ముందు ఒక 20-25 days ట్రైనింగ్ కూడా ఇస్తారు అన్నమాట దాన్ని. రైట్. ఇప్పుడు మీరు ఈ ఏఐడిపి ప్రోగ్రామ్ కింద స్టూడెంట్స్కి ఏ కోర్సెస్లో మీరు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కోడింగ్లో అలాగే ఇండస్ట్రీ అనుకున్న రెడీ ఇవాళ ఉద్యోగంలో చేరితే రేపటి నుంచి వాళ్ళు మాకు కావాల్సినవన్నీ చేసి పెడతారనే రెడీనెస్కి తయారు చేస్తారు? రైట్. ఈ ఏఈడిపి ప్రోగ్రామ్ అనేది 4 years డిగ్రీ ప్రోగ్రామ్ అండి. దీంట్లో ఫస్ట్ 2 years వచ్చేసి 60% అకాడమిక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తారు, దట్ వివిఐఎస్ఎం వాళ్ళు చెప్తారు, అండ్ 40% ఇండస్ట్రీ నుంచి చెప్తారు. యాజ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే కోడింగ్ కరెక్ట్గా రాయాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, అండ్ రీయూజబుల్గా కూడా రాయాలనేది ఫస్ట్ నుంచే కరెక్ట్గా నేర్చుకుంటున్నారు. సో ఇది ఫస్ట్ 2 yearsలో ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది గట్టిగా ఉంటుంది, బాగా పడుతుంది. సో అది మేజర్ అడ్వాంటేజ్, వన్ అడ్వాంటేజ్. ఈ 2 years అయిపోయిన తర్వాత 3rd yearలో వీ విల్ గివ్ దెమ్ ద ఎలెక్టివ్స్. అంటే అప్పటికి ఆ పర్టికులర్ ఇప్పుడు కరెంట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు 3rd year వచ్చేసరికి ఇంకా 1.5-2 years పడుతుంది. ఆ టైంలో ఏవైతే ట్రెండింగ్గా ఉన్నాయో టెక్నాలజీస్, ఆ టెక్నాలజీస్ని మేము వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్తాం. ఏఐ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, యూఐయూఎక్స్ అవ్వచ్చు, ఎఫ్ఎస్డి అవ్వచ్చు, ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ అవ్వచ్చు, ఇలాంటి టెక్నాలజీస్ని మేము వాళ్ళకి ఎలెక్టివ్గా సెలెక్ట్ చేసుకోమని చెప్తాం. ఈ 3rd year మొత్తము కంప్లీట్ మేము మా ఇండస్ట్రీ నుంచి వచ్చి వాళ్ళకి 1 year మొత్తం టీచ్ చేస్తాం. సో ఫౌండేషన్స్ నుంచి అడ్వాన్స్ కోర్స్ వరకు టీచ్ చేస్తాం. అండ్ అడ్వాన్స్ కోర్స్ తర్వాత ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్పెషలైజేషన్ ఏదైతే ఉందో, ఆర్ ఎలెక్టివ్ ఏదైతే ఉందో, ఆ ఎలెక్టివ్లో వాళ్ళ స్కిల్ సెట్ బిల్డ్ అవుతుంది. ఇది 3rd yearలో జరుగుతుంది. ఈ 3rd year అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ ఇస్తాం. రైట్. చాలా వరకు బిహెచ్ఈఎల్లో కానీ ఆల్వెన్లో కానీ ఇలా అప్రెంటిస్ చేసేవాళ్ళు, కొంతమందిని వాళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు జాబ్గా, కొంతమందికి ఆ సర్టిఫికేట్ ద్వారా బయట కూడా జాబ్లు వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ట్రెడిషనల్ గ్రాడ్యుయేషన్ సిస్టంలో ఓన్లీ ఇంటర్న్షిప్ అంటారు. ఇంటర్న్షిప్ అనేది చాలా షార్ట్ టర్మ్ అయిపోతుంది. ఇట్ మై బి 3 months, 6 months, కొన్ని చోట్ల ఇంటర్న్షిప్ కూడా రాదు, ఎందుకంటే అందరికీ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం కష్టం. బట్ ఈ ప్రోగ్రాంలో 4th year ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ ఫర్ అప్రెంటిస్షిప్ అనమాట. సో కాబట్టి వాళ్ళకి 4 years అయిపోయేసరికి ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. సెకండ్, ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి రిలవెంట్గా కోర్సెస్ నేర్చుకున్నారు స్టాండర్డ్ ప్రకారంగా. అండ్ 3rd అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు అప్స్కిల్ చేశారు, అండ్ దే హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అది అండ్ అప్రెంటిస్షిప్ 1 year సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. రైట్. సో దీనివల్ల బై ద టైమ్ దే ఫినిష్ దట్ 4 years డిగ్రీ అయిపోయేసరికి దే ఆర్ జాబ్ రెడీ. జాబ్ రెడీ అనే దానికంటే ఐ వుడ్ లైక్ టు సే దే ఆల్రెడీ హ్యావింగ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఎందుకంటే అప్రెంటిస్షిప్లో ఇండస్ట్రీకి వెళ్ళి వాళ్ళతో రియల్ ప్రాజెక్ట్స్ సాల్వ్ చేస్తారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా గ్రాడ్యుయేషన్ నుంచి
ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీకి షిఫ్ట్ అవుతున్నారో ఆ కల్చర్, ఆ ఎన్విరాన్మెంట్ సెటిల్ చేసుకోవడానికి ఒక 6 months 7 months పడుతుంది. అవసరం లేకుండా ఆ అవసరం లేకుండా ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి ఇక్కడ గెయిన్ అవుతుంది. అండ్ రియల్ ఇండస్ట్రీ వర్క్ లో స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో వాళ్ళు ఎప్పుడైతే 4 years కంప్లీట్ అయ్యి జాబ్ జాయిన్ అయ్యారో day 1 day 2 నుంచి దే ఆర్ రెడీ టు డిప్లాయ్. సో దే కెన్ స్టార్ట్ వర్కింగ్ అండ్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్స్ అనమాట. సో యాక్సెంచర్ ఇండస్ట్రీ దిగ్గజం అందరికీ తెలుసు. యాక్సెంచర్ లో ట్రైన్ అయ్యారు వాళ్ళ పర్యవేక్షణలో అంటే ఇట్ ఈస్ ఇంకా అదే ఒక సర్టిఫికేట్. సో ప్లీజ్ టెల్ us అబౌట్ ద రోల్ ఆఫ్ యాక్సెంచర్ వర్సెస్ రోల్ ఆఫ్ టాలెంట్ స్ప్రింట్ ఇన్ ది AETP ప్రోగ్రామ్. మెయిన్ గా ఏంటంటే టాలెంట్ స్ప్రింట్ నుంచి మనం వచ్చిన ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, అంటే వీ నో ఇండస్ట్రీలో కోడింగ్ స్టాండర్డ్స్ ఎలా రాయాలి అండ్ ప్రాబ్లం ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతున్నారో వాళ్ళకి థియరీ కాన్సెప్ట్స్ తెలుసు, బట్ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అనేది తెలియదు. అది కొంతమంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నారు. అలాంటి ఎక్స్ప్లోజర్ టాలెంట్ స్ప్రింట్ ద్వారా మేము VVSM స్టూడెంట్స్కి, ఈ కోర్సులో ఎవరైతే జాయిన్ అయ్యారో VVSM స్టూడెంట్స్కి మేము అది ఇక్కడ ఎక్స్పీరియన్స్ కల్పిస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ మొత్తంలో యూస్ కేసెస్ చేపిస్తాము అండ్ హ్యాకథాన్స్ ఉంటాయి, దెన్ మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అవి రెగ్యులర్ అనమాట. మనం ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారంగా కోడింగ్ రాయాలి అని అంటే విల్ మేక్ దెమ్ రైట్ ఎవ్రీ డే కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చి వాళ్ళని సాల్వ్ చేయమంటాము. సో దే విల్ అండర్స్టాండ్. అండ్ అదే కాకుండా ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి అని అంటే కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి ఏం చేస్తామనంటే ఒక క్లాస్ రూమ్లో ఎప్పుడైతే మనము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తామో ఏదో 2-3 ప్రోగ్రామ్ చూసేసి అందరు రాశారు అని కంక్లూడ్ చేయము. సో ఒక 5-6 మెంబర్స్ని, ఎందుకంటే 60 members అలా ఉంటారు కదా క్లాస్ రూమ్లో, ఒక 5-6 మెంబర్స్ని వచ్చి ప్రజెంట్ చేయమని చెప్తాం. ప్రజెంట్ చేయమని చెప్పడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్టేజ్ ఫియర్ పోతుంది అండ్ వాళ్ళు లాజిక్ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. అండ్ అదర్ స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడగడం వల్ల వీళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ రెస్పాండ్ అవ్వగలుగుతున్నారు. సో ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బిల్డ్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది పిల్లలు ఇప్పుడు కొత్తగా ఎన్రోల్ అవ్వడానికి రెడీ అవుతున్నారు కోర్సెస్ లో, వాటిలో అవునండి. AEDP ప్రోగ్రామ్ ఆఫ్ కోర్స్ ప్రస్తుతం ఒక కాలేజ్ లోనే ఉంది. సో హౌ కెన్ దే మేక్ యూజ్ ఆఫ్ దేర్ మేక్ అ బెస్ట్ డెసిషన్ ఫర్ దెమ్సెల్వ్స్? సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ మోడల్ మారింది. ఇంతకుముందు ఎడ్యుకేషన్ మోడల్ అంటే చదువుకోండి, ఎగ్జామ్ రాయండి, డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకోండి, జాబ్ తెచ్చుకోండి, జాబ్ వచ్చిన తర్వాత స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది బికాజ్ ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. అవును, అది ఇంతకుముందు ట్రెడిషనల్ మోడల్. ఇప్పుడు నేర్చుకోవాలి, దెన్ ఇంప్లిమెంట్ చేయండి, మీరు బిల్డ్ చేయండి. ఏ అప్లికేషన్లో మీరు నేర్చుకున్నది బిల్డ్ చేసి ఒక అప్లికేషన్ డిజైన్ చేయండి. ఆ అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు మీకు స్కిల్ పెరుగుతుంది. ఆ తర్వాత మీరు జాబ్, ఆ తర్వాత డిగ్రీ. సో ఈ ట్రెండ్ మారింది. ఈ ట్రెండ్ యాక్చువల్గా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. సర్టిఫికేట్స్ కాదు, పర్సంటేజెస్ కాదు, స్కిల్ సెట్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి మీ చిల్డ్రన్కి అనేది ఇంపార్టెంట్. సో ఇది అర్థం చేసుకోగలిగితే యూ షుడ్ ఫోకస్, లైక్ పేరెంట్స్, ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ టు ఫోకస్ ఆన్ హౌ దేర్ చిల్డ్రన్ కెన్ డెవలప్ దేర్ స్కిల్స్ రాదర్ దాన్ ది మార్క్స్. సో ఇది కాకుండా ఇండిపెండెంట్ గా AEDP ప్రోగ్రామ్ కాకుండా ఇండిపెండెంట్ గా మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారండి టాలెంట్ స్ప్రింట్ నుంచి? మా దగ్గర ప్రోగ్రామ్స్ ఉన్నాయనండి. మా దగ్గర గ్రాడ్యుయేట్ అయ్యి ఎవరికైతే జాబ్ రాలేదో వాళ్ళకి మేము ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మా దగ్గర 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్లోలో రన్ చేస్తాము. సో వాళ్ళు మన టాలెంట్ స్ప్రింట్కి అప్రోచ్ అవుతే డీటెయిల్స్ చెప్తారు. వాళ్ళకి సూటబుల్గా ఏదైతే కోర్స్ ఉంటుందో ఆ కోర్స్ మేము రికమెండ్ చేస్తాము. సో కోర్స్ 6 months to 8 months ఉంటుంది. సో వాళ్ళకి సూటబుల్ అయిన ఏ కోర్స్ ఉందో ఆ కోర్స్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. చాలా మంది కాలేజెస్లో మేము చూసాం, ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టిన వాళ్ళు, నేను అసలు ఇండస్ట్రీ మొత్తం ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేయడానికి వాళ్ళందరూ మా క్యాంపస్లోనే పెట్టేసుకున్నారు వాళ్ళ ఆఫీసెస్, మేము అంత బాగా చేస్తున్నామని చెప్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏమిటి, దానికి ఏమిటి? ఇది ఒక చాలా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ గా డిజైన్ చేశారు, UGC అప్రూవ్డ్. ఇది నేను స్పెసిఫిక్ కాలేజెస్ మీద అయితే ఏం కామెంట్ చేయను కదండి, బట్ నాకున్న ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్లోజర్ ప్రకారంగా ఇంటర్న్షిప్ అనేది యూ హ్యావ్ టు, అంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయగలగాలి, అది యాక్చువల్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయగలగాలి. కానీ నెంబర్ ఆఫ్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల అంతమందికి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయరు. సో కాబట్టి ఏమవుతుందంటే కొంతమంది ఏదైతే ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నారో అదే ఇంటర్న్షిప్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. లేదంటే గ్లోబల్గా ఒక సర్టిఫికేట్ చేసామనుకోండి, నేను సర్టిఫికేట్కి వాల్యూ ఉంది, బట్ అది కూడా ఈక్వలెంట్ ఇంటర్న్షిప్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఆ సర్టిఫికేట్లో థియరీ మాత్రం ఉంటుంది, మళ్ళీ స్కిల్ సెట్ మిస్ అవుతుంది, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మిస్ అవుతుంది. సో ఇంటర్న్షిప్ అనే ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి, థియరీ కాదు. సో ఆ బేసిస్ మీద కూడా కొన్ని సంస్థలు ఇంటర్న్షిప్ చేశారు అనేది సర్టిఫికేట్ వస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాలేజ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ అవుట్, చాలా మంది వస్తున్నారు, అందరికీ స్కోప్ రాదు అన్న ఉద్దేశంలో చేస్తున్నారు.
ఇలాంటి ఒక ఏఈడిపి ప్రోగ్రామ్ చేసి బయటకు వచ్చిన గ్రాడ్యుయేట్స్కి సుమారు పే స్కేల్స్ ఎంప్లాయబిలిటీ ఎలాగో పెరుగుతుంది, పే స్కేల్స్ పరంగా కానీ గ్రేడ్ ఆఫ్ జాయినింగ్ కానీ ఏమన్నా కొంచెం బెటర్మెంట్ ఉంటుందా? సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారంగా అయితే మేము ఇందాక చెప్పినట్టుగా నేను స్కిల్ సెట్స్, ఏఐ రిలేటెడ్ స్టఫ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఫుల్ స్టాక్, యూఐఎక్స్ వీటికి చాలా డిమాండ్ ఉందండి. అండ్ సో ఆ బేస్ మీద మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బట్ అగైన్ వాళ్ళు స్కిల్ ఎంత నేర్చుకున్నారో, ఎంత ఎగ్జిబిట్ చేశారో అనేది చాలా ఇంపార్టెంట్. చాలా, అది ఆఫ్ కోర్స్ అది సో సేమ్ ఇద్దరు స్టూడెంట్స్ ఫ్రమ్ ద సేమ్ కాలేజ్, సేమ్ క్లాస్ పికప్ అయినా ప్యాకేజ్ వేరు ఉండొచ్చు బికాస్ ఆఫ్ దేర్ skill set. Thank you very much, Rajnikant Garu, and for the great work you're doing in bringing the industry and academia together. Thanks అండి. వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్ యుఎస్ బిఎస్ ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ VVISM లో టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ UGC అప్రూవ్డ్ AEDP ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4-year BS ఇన్ కంప్యూటర్ సైన్స్, UGC అలైన్డ్. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.